నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాంటి కొటేషన్ ఏంటో చూద్దామండి. మనం చేసే పనిలో మనం కరెక్ట్ చేస్తున్నాం అనుకున్నప్పుడు దాంట్లో మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనం వెళ్తున్న పాత్ కరెక్టే అని మన మనస్సాక్షి కనిపిస్తే దాంతో ముందుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇంకా 40 రోజుల ఎగ్జామ్కి ఉంది. ఈ 40 రోజుల ఎగ్జామ్ ఎలాగా అని భయపడ్డము, చాలామంది ఇక్కడ ఆపేస్తా, ఈ ఇయర్ రాయలేను, నెక్స్ట్ ఇయరే రాస్తాను అనుకుంటూ ఉంటారు. మనం కరెక్ట్ పాత్లో వెళ్తున్నాము అనుకున్నప్పుడు అది సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ప్రయత్నం అయితే చేయాలి కదా. దానికి భయపడుతూ ఉండిపోవాలా? భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా మీరు చదువుతున్న దాన్ని బాగా రివిజన్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్ బాగా రాస్తారు. రైట్? నమ్మకం ఉండాలి. సరే, ముందుగా నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, టీబీ ట్యూబెరిక్యులోసిస్ అనే దానికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ రెండిట్లో ఏది కరెక్టో చెప్పమంటున్నారు. ఫస్ట్ది, టీబీ అనేటటువంటిది మైకోబాక్టీరియం ట్యూబెరిక్యులోసిస్ అనేటటువంటి దాని ద్వారా వస్తుంది, అవునా కాదా? ఎస్. టీబీ అనే జనరల్గా లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. కొన్నిసార్లు కొన్ని రకాల బ్యాక్టీరియా కిడ్నీ, స్పైన్, బ్రెయిన్ దీన్ని కూడా అటాక్ చేయొచ్చు అంటున్నారు, అవునా కాదా? ఎస్, రెండు కరెక్టే. అందుకని ఆన్సర్ సి 1, 2 అవుతుంది. రెండోది చూడండి, రౌలత్ సత్యాగ్రహ అనే దానికి సంబంధించి ఏది కరెక్టో చెప్పమంటున్నారు. రౌలత్ చట్టం అనేటటువంటిది సెడిషన్ కమిటీ అనేటటువంటి దాని యొక్క రికమెండేషన్స్ని బేస్ చేసుకొని తీసుకొచ్చామన్నారు. 1919లో రౌలత్ చట్టం అనేది ఈ రౌలత్ చట్టం అని అంటున్నాం. రౌలత్ అనేటటువంటిది వ్యక్తి పేరు. సో ఆ కమిటీని సెడిషన్ కమిటీ అని కూడా అంటారు. ఆ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారమే తీసుకొచ్చారు కాబట్టి ఇది కరెక్టే. రౌలత్ సత్యాగ్రహంలో గాంధీజీ హోమ్ రూల్ లీగ్ మూమెంట్ అనేటటువంటి దాన్ని బిల్డ్ అయినటువంటి దాన్ని యూజ్ చేసుకోవాలనుకున్నారు, అవునా? ఎస్. డెమాన్స్ట్రేషన్, సైమన్ కమిషన్కి సంబంధించి సైమన్ గోబ్యాక్ అని అంట. సైమన్ కమిషన్కి సంబంధించిన డెమాన్స్ట్రేషన్స్ రౌలత్ సత్యాగ్రహతో కలిసి జరిగాయి అంటున్నారు, అవునా అండి? కాదు కదా. సైమన్ కమిషన్ వచ్చింది 1928లో. ఇది రౌలత్ చట్టానికి అగెనిస్ట్గా 1919లో సత్యాగ్రహ జరిగింది. సో 2 టైమ్ లైన్స్ డిఫరెంట్, తీసేయండి. ఆన్సర్ ఏమవుతుంది? బి 1, 2 ఓన్లీ. రైట్. మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీకి సంబంధించింది. నీతి ఆయోగ్ అనేటటువంటిది ట్యాక్స్ బ్రేక్స్ అనేటటువంటివి ఇవ్వాలి. మనకి నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్, దీనికి సంబంధించినటువంటి టార్గెట్స్ని అచీవ్ చేయాలి అంటే ట్యాక్స్ బ్రేక్స్ ఇవ్వండి అంటున్నారు. ఎవరికి ట్యాక్స్ బ్రేక్స్ ఇవ్వాలి? మనకి 2 రకాల పద్ధతుల ద్వారా నేషనల్ అసెట్ మానిటైజేషన్ పైప్ లైన్ అన్నది అచీవ్ చేయాలనుకుంటున్నాం. ఒకటి, ఆ ప్రైవేట్ సెక్టార్ ఏదైతే వీటిలో ఇన్వెస్ట్ చేయాలో దానికి పీపీపీ పద్ధతిలో కానీ, లేదా ఇన్విట్స్ అంటారు. ఇన్విట్స్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటారు అవి కానీ, లేదా రీట్స్ అంటారు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటారు. వీటిలో మామూలుగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. మరి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ట్యాక్స్ బ్రేక్స్ ఉంటాయి. ఎంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేస్తారో దాని మీద ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఇలాంటివి పెడితే ఎక్కువ మంది వీటిలో ఇన్వెస్ట్ చేస్తారు కదా, అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేటటువంటిది పెరుగుతుంది కదా అన్నది. సో ఇది 1వ సజెషన్. నీతి ఆయోగ్ అనేది నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్కి సంబంధించిన 1వ సజెషన్. 2వ సజెషన్ వచ్చేటప్పటికి ఐబీసీ, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్. అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు లేదా ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు ఇవి గనక ఫెయిల్ అవుతే మరి వాటిని రిజాల్వ్ చేసేందుకు ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కింద వీటిని తీసుకొని రావాలి. ఈ 2 స్టెప్స్ చేపడితే కస్టమర్స్కి, కన్జ్యూమర్స్కి ఎక్కువ నమ్మకం అనేది వస్తుంది. దీనివల్ల ఏమో ఎక్కువ ఇన్సెంటివ్ అనేది వస్తుంది. సో మనకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ నేషనల్ అసెట్ మానిటైజేషన్ పైప్ లైన్ కిందకి తీసుకొని రావచ్చు. సో రెజల్యూషన్ ప్రాసెస్ అనేటటువంటిది రోబస్ట్గా ఉండేలాగా చూసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ బెటర్గా ఉండేలా చూసుకోవాలి. ఒకసారి ఈ ఇన్విట్స్, రీట్స్ అంటే ఏంటో చూద్దామా? లాస్ట్ వీడియోలో నేషనల్ అసెట్ మానిటైజేషన్ పైప్ లైన్ గురించి డీటెయిల్డ్గా చదివామండి, ఒకసారి చూస్తారా? సరే, ఇక్కడ చూడండి, నీతి ఆయోగ్ అనేటటువంటిది నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ గురించి ఏమేం చెప్పిందో ఒకసారి చూద్దాం. ఏమేం చెప్పింది? ఒకటి, ఇన్విట్స్ మరియు రీట్స్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగేలాగా ఇన్వెస్టార్ బేస్ని పెంచాలి. ట్యాక్స్ ఎఫిషియెంట్ లేదా యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలాగా వీటిలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్గా ఉండేలాగా అట్రాక్టివ్గా ఉండాలి.
ట్యాక్స్ బ్రేక్స్ అనేటటువంటివి వీటిలో ఇన్వెస్ట్ చేస్తే వచ్చినటువంటి రిటర్న్స్ ఏదైతే ఉంటాయో వాటి మీద మనం మామూలుగా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని వేస్తారు, అది తగ్గించాలి. వీటిని ఐబీసీ అనే దాని కింద తీసుకొని రావాలి. దానివల్ల కంఫర్ట్, ఇన్వెస్టర్స్ ఎవరైతే దీంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకి కంఫర్ట్ అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు చూడండి, గెయిల్ మరియు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇవి ఇన్విట్స్ ద్వారా మరి గ్యాస్ పైప్ లైన్స్ని, హైవేసెస్ ఈ యొక్క అసెట్స్ని మానిటైజ్ చేయాలి అనుకుంటున్నారు. మరి అసలు అలాంటి టైంలో ఇన్విట్స్ అంటే ఏంటి, రీట్స్ అంటే ఏంటి, ఆ రెండింటి గురించి చూద్దామా. ఇన్విట్స్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ లాగా. అంటే ఇది ఏం చేస్తారు, చిన్న చిన్న అమౌంట్స్లో మనం అందరము దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇండివిజువల్స్, ఇన్స్టిట్యూషన్స్ అందరూ ఇన్వెస్ట్ చేస్తారు. సో మనమందరము ఇన్వెస్ట్ చేసిన దాన్ని తీసుకెళ్ళి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ అని చెప్పచ్చు. మరి రీట్స్ అంటే ఏంటి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటారు కదా. సో అది ఏంటి చూద్దాం. చూడండి, ఇది కూడా ఒక మ్యూచువల్ ఫండ్ లాంటిదే. రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మరి ఈ చిన్న చిన్న మొత్తాల్లో మిగిలిన వాళ్ళందరి దగ్గర నుంచి, ఇండివిజువల్స్, కంపెనీస్ నుంచి మనీని గ్యాదర్ చేసి వాటిని తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ మనీని పూల్ చేసి వాటి ద్వారా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ని వాటిని కొనుక్కోవడము, దాన్ని రీట్ ట్రస్ట్ అంటారు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని. అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని పిలుస్తామన్నమాట. సో ఇప్పుడు నీతి ఆయోగ్ ఏమంటుందంటే ఈ రెండిట్లోనూ ఇన్వెస్ట్ చేసే వాళ్ళలో, ఈ నేషనల్ మానిటైజేషన్ అసెట్ పైప్ లైన్లో ఈ రెండిటి నుంచి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ట్యాక్స్ బ్రేక్ని కల్పించాలి, ఐబీసీ కిందికి దాన్ని తీసుకొని రావాలి. అది ఇక్కడ చెప్తున్న సజెషన్స్. మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే అండి, ఆ ముందు మనం లాస్ట్ వీడియోలో చదువుకున్నామా దీన్ని కలిపేసుకోండి. ఆ రెండింటినీ కలిపేసుకొని చదివితే మీకు ఇంకా రేపు ఎల్లుండి కూడా మనకు ఆర్టికల్స్ వస్తాయి. లాస్ట్ 1 వీక్ నుంచి దీని మీద వస్తూ ఉన్నాయి. సో వాటన్నిటినీ ఒక చోట మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ గ్యాదర్ చేసి ఒక చోట రాసుకునేలాగా ప్లాన్ చేశారనుకోండి, ఈజీగా మనకి రివిజన్కి వీటికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇష్యూ కూడా నేషనల్ అసెట్ మానిటైజేషన్కి సంబంధించిందే అండి. దీంట్లో క్రిటిసిజం అన్నమాట. చాలా పీపీపీ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి 2008లో ఎప్పుడైతే గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చాయో అప్పుడు పడిపోయింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో తీసుకుని వచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చాలా వరకు 2008 తర్వాత ఎఫెక్ట్ అయినాయి. ఇన్విట్స్, రీవిట్స్ అంటారా, వీటికి ఇవి ఎంతవరకు ముందుకెళ్తాయి తెలీదు. ఇన్విట్స్, రీవిట్స్ అసలు ఇవి ఎందుకు తీసుకొని రావాలనుకుంటుంది గవర్నమెంట్ అనేటటువంటిది, ఈ అసెట్ పైప్ లైన్ అనేటటువంటిది ఎందుకు, గవర్నమెంట్కి మనీ కావాలి. సో ఓవరాల్గా 5% జీడిపి అనేటటువంటిది దీని నుంచి వస్తుంది అని చెప్పి, అంతేనా, దీన్ని తీసుకుని రావడానికి ప్రైమరీ కారణం. అలాంటి సందర్భంలో గవర్నమెంట్ అనేటటువంటిది డెఫిసిట్ మానిటైజేషన్ ఎందుకు చేయకూడదు? చాలామంది ఎక్కువ అప్పు తీసుకుంటే ఎలాగా అంటున్నారు. కానీ డెఫిసిట్ మానిటైజేషన్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో లిక్విడిటీ అనేటటువంటిది ఎక్కువగా ఉంది మార్కెట్లో. గవర్నమెంట్ అనేటటువంటిది డెఫిసిట్ మానిటైజేషన్ చేసుకోవచ్చు కదా, ఇది త్వరగా అయిపోతుంది. అదే ఈ రూపంలో అసెట్స్ని అమ్మితే అసెట్స్ అనేటటువంటివి ప్రైవేటైజ్ చేయకపోవచ్చు. కానీ ఏ విధంగా పబ్లిక్ సెక్టార్కి ఇప్పుడు చాలా క్రైసిస్లో ఉన్నాం, ఇప్పుడు మనకు బాగా అవసరం ఉంది, త్వరగా మనకి డబ్బులు కావాలి, మన దగ్గర ఉన్న అసెట్స్ని తక్కువగా అమ్ముకుంటాం లేదా? సో ఎందుకు అమ్ముకోవాలి అంత త్వరగా, ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి అందరికీ? సో పొలిటికల్ ఆస్పెక్ట్స్ అనేటటువంటివి ఉంటాయి, పొలిటిసైజేషన్ అంటున్నారు, నెపోటిజం అంటున్నాము. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఎఫిషియెంట్ రీసోర్సెస్ ఓకే, కానీ డెఫిసిట్ మానిటైజేషన్ ఎందుకు పరిగణలోకి తీసుకోరు? ఎస్, కొద్దిగా ఇన్ఫ్లేషన్ అనేది ఉంది, బట్ లిక్విడిటీ, ఎక్సెస్ లిక్విడిటీ అనేటటువంటిది మార్కెట్లో ఉంది కదా. ఆ ఎక్సెస్ లిక్విడిటీ అనేటటువంటి దాన్ని తీసుకుంటూ ఎందుకు ఇలా చేయకూడదు? ఇదేమి క్రౌడ్ అవుట్ ఎఫెక్ట్ని తీసుకొని రాదు. క్రౌడ్ అవుట్ అంటే ఏంటి? ప్రైవేట్ సెక్టార్కి ఇన్వెస్ట్మెంట్ అనేది లేకుండా పోవడం. ఆల్రెడీ లిక్విడిటీ ఎక్కువగా ఉంది, ప్లస్ గవర్నమెంట్ అనేటటువంటిది డెఫిసిట్ మానిటైజేషన్ అప్పు తెచ్చి దాన్ని డెఫిసిట్ని ఫిల్ చేస్తే మామూలుగా ఖర్చు పెడితే ఇబ్బంది, కానీ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే ఖర్చు పెడితే అప్పుడు అది ఇంకా ఎక్కువ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని తీసుకొని వస్తుంది కదా. అంటే క్రౌడ్ ఇన్నే అవుతుంది తప్ప డెఫిసిట్ మానిటైజేషన్ కూడా క్రౌడ్ అవుట్ అవ్వదు అని. సో ఇది ఇంకొక ఆల్టర్నేటివ్ వే ఆఫ్ థింకింగా. అంటే ఇక్కడ గమనించాలండి, రోజు రోజుకి మనకి రకరకాల పాయింట్స్ తెలుస్తూ ఉంటాయి, దీనికి ఆల్టర్నేటివ్స్ ఏంటి అని ఆర్టికల్స్ చదువుతూ ఉంటాయి. అవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి, అర్థమైందా? ఎప్పుడు కూడా ఓకే ఈ ఆర్టికల్లో ఇది చదివాము ఇంకా అయిపోయింది అలా కాదు.
రకరకాల వ్యూ పాయింట్స్, రకరకాలవి చదువుతూ ఉన్నప్పుడు ఫైనల్గా మనకంటూ ఒక ఒపీనియన్ ఉండాలి, కానీ వివిధ రకాల వ్యూ పాయింట్స్ని తెలుసుకోగలగాలి, రైట్? నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటిది. రీసెంట్గా మనకి ఆయిల్ పామ్ దీన్ని పెంచడం కోసం ఒక నేషనల్ మిషన్ అనేటటువంటి దాన్ని తీసుకొని వచ్చారు. ఈ నేషనల్ మిషన్ అనే దాని కింద ఆయిల్ పామ్ అనేటటువంటి దాన్ని పెంచాలి అన్నది ప్రయత్నం అన్నమాట. అయితే దీన్ని చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు. ఎందుకని? ఇప్పుడు మనకి కేరళ, ఏపీ లాంటి వీటిలో ఆయిల్ పామ్ ప్రొడక్షన్ ఎక్కువ. 90% ఆయిల్ పామ్ ప్రొడక్షన్ ఇండియాలో ఏపీలోనే జరుగుతుందన్నమాట. ఈ క్రాప్కి సంబంధించి కొన్ని కన్సర్న్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఆ కన్సర్న్స్ ఏంటో చూద్దాం. ఆయిల్ పామ్ అనేటటువంటిది పెంచడం ఎందుకు డిజాస్ట్రస్ అంటున్నారు, అది కూడా చూద్దామా? అసలు ప్లాన్ ఏంటి అంటే, ఈ మిషన్ కింద ఆయిల్ పామ్ని పెంచాలి. 55% మనం ఆయిల్ పామ్ ఏదైతే పామ్ ఆయిల్ అంటామో అది. సో ఆయిల్ పామ్ అనేటటువంటి దాన్ని ఇంపోర్ట్స్ ద్వారానే మనం మీట్ అవుతున్నాము. మరి ఇంపోర్ట్స్ తగ్గించి డొమెస్టిక్గా పెంచుకుంటే బెటర్ కదా. అందుకోసం ఈ మిషన్ని తీసుకొని వచ్చి దాని కింద ఆయిల్ పామ్ ప్రొడక్షన్ పెంచాలి అన్నాం. కానీ దీనికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ ప్లేస్లోను, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లోను వీటిలో తీసుకొని రావాలన్నది ప్లాన్. ఈ ఈ పర్టిక్యులర్ ఆయిల్ పామ్ అనేటటువంటిది వాటర్ ఇంటెన్సివ్, అంటే ఎక్కువ వాటర్ కావాలి దాన్ని గ్రో చేయడానికి. వాటర్ ఇంటెన్సివ్ అన్నమాట. సో దానివల్ల గ్రౌండ్ వాటర్ ఇదంతా తగ్గిపోతుంది. ప్లస్ ఇది ఏలియన్ స్పీషీస్, అంటే అక్కడ ఉన్నటువంటి నేటివ్ కాదనమాట, ఇది ఇన్వేజివ్ స్పీషీస్గా పరిగణిస్తాము. ఇది వాటర్ ఇంటెన్సివ్ ప్లస్ ఇది ఒక ఇన్వేజివ్ స్పీషీస్గా పరిగణిస్తాం. మనం చూస్తే శ్రీలంక ఇలాంటి దేశాల్లో అసలు ఆయిల్ పామ్ కల్టివేషన్ని ఆపేసి కంప్లీట్గా ఉన్నటువంటి ఆయిల్ పామ్ ఫార్మ్స్ అవన్నీ ఉంటాయా వాటిని బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకని? చాలా దేశాల్లో ఇప్పుడు ఇండోనేషియా, బ్రెజిల్ ఇలాంటి వాటిలో ఈ ఆయిల్ పామ్ ప్రొడక్షన్ వల్ల చాలా వరకు ల్యాండ్ ఏరియా ఏదైతే ఉందో అది వాటర్ దీని ప్రాబ్లమ్స్కి ఇన్వేజివ్గాను మోనోకల్చర్ అనేటటువంటిది పెరగడము, రైట్? మోనోకల్చర్ పెరగడం అనేది ఇంకొక ఇష్యూ అన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఎదుర్కోవడము, ప్లస్ అక్కడున్న బయోడైవర్సిటీ పాడైంది. చూడండి, ఇక్కడ గిబ్బన్స్, సన్బేర్స్, టైగర్స్, చింపాంజీస్ ఇలాగా మనకి రెయిన్ ఫారెస్ట్ అంటారు. చూడాలి, ఎక్కువ ప్రాంతంలో లేదు, ట్రాపికల్ ప్రాంతంలోనే ఈ ఆయిల్ పామ్ అనేది పెంచగలం. సో ఈ విధంగా ఉంది. అంటే ఇది ఎన్విరాన్మెంటల్లీ హామ్ అన్నప్పుడు ఎందుకు దీన్నే పెంచాలి? మన దేశంలో డ్రై ల్యాండ్ అగ్రికల్చర్కి సూట్ అయ్యేటటువంటి ఆయిల్ సీడ్స్ ఎందుకు పెంచకూడదు? మన దేశంలో వర్షపాతం తక్కువ. సో డ్రై ల్యాండ్ అగ్రికల్చర్కి సూట్ అయ్యేలాంటి ఎందుకని ఇలాంటి దీనికి సూట్ అయ్యే విధమైనటువంటి ఆయిల్ సీడ్స్ని ఎందుకు పెంచకూడదు? అది కదా మనకు కావాల్సింది. ఎప్పుడూ కూడా డెవలప్మెంట్ అన్నటువంటిది సస్టైనబుల్గా ఉండాలి. లాంగ్ టర్మ్లో వాటర్ రీసోర్సెస్, ల్యాండ్ రీసోర్సెస్, బయలాజికల్ రీసోర్సెస్ అన్నిటినీ కాపాడుకునే విధంగా ఉండాలి. అందుకోసం ఆయిల్ పామ్ బదులు మన దేశానికి సూట్ అయ్యేలాగా, మన క్లైమేట్కి సెట్ అయ్యేలాగా, డ్రై ల్యాండ్ అగ్రికల్చర్కి సెట్ అయ్యేలాంటి ఆయిల్ సీడ్స్ని పెంపొందించవచ్చు కదా. ప్రాఫిట్స్ వస్తాయి షార్ట్ టర్మ్లో, కానీ లాంగ్ టర్మ్లో ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది కదా. ఎస్పెషలీ ఈ ఏరియాస్లో బయోడైవర్సిటీ ముందే ఎక్కువ, అదంతా దెబ్బతినే అవకాశం ఉంది కదా. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది. హరికేన్ ఇదా అంటున్నాం. మనం సైక్లోన్ అని పిలుస్తాము. అట్లాంటిక్ ఓషన్లో ఫామ్ అయ్యేటటువంటి సైక్లోన్స్ని హరికేన్స్ అని పిలుస్తారు వాళ్ళు. సో హరికేన్ ఇదా అనేటటువంటి దానికి పెట్టినటువంటి పేరు. ఇక్కడ గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో మనకి కరీబియన్ సీలో ఫామ్ అయినటువంటి లో ప్రెషర్ సిస్టమ్ ఇలా మూవ్ అవుతూ ల్యాండ్ మీదకు మూవ్ అవుతూ ఇక్కడ న్యూ ఓర్లాన్స్ అనేటటువంటి ప్రాంతాన్ని హిట్ అవ్వడం జరిగింది. లూజియానా అనేటటువంటి స్టేట్లో ఈ పర్టికులర్ సిటీ అనేది ఉందన్నమాట. హరికేన్ ఇదా అనేటటువంటిది లాస్ట్ 170 ఇయర్స్లో అంత హ్యూజ్ ఇంపాక్ట్ చూపించిన సైక్లోన్ అనేటటువంటి హరికేన్ అనేది లేదు అన్నట్టుగా చెప్తున్నారనమాట. సో ఈ కంటెక్స్ట్లో స్ట్రామ్ సర్జెస్ అంటే ఏంటి? ఈ తుఫాను వచ్చేటప్పుడు ఇలా నీటిని ఇలాగా కోస్టల్ తీరం వైపు తీసుకెళ్తాయి. దాన్ని స్ట్రామ్ సర్జ్ అంటారు. ఒకవైపు విండ్, ఇంకొక వైపు హెవీ రెయిన్ఫాల్, ఇంకొక వైపు స్ట్రామ్ సర్జ్, ఇవన్నీ కూడా ఆ ప్రాంతాన్ని ముంచెత్తాయన్నమాట. సో ఆ కంటెక్స్లో పవర్ కట్ ఇప్పటికి కూడా ఇంకా వాటర్ అనేటటువంటి దాన్ని ఇంకా పూర్తిగా పంపించలేకున్నారు. పవర్ కట్ అనేటటువంటిది పూర్తిగా కూడా రెస్టోర్ అవ్వలేదన్నమాట. అంత హ్యూజ్ స్కేల్లో నష్టం అనేటటువంటిది జరిగింది. 150,000 మందిని ఎవాక్యుయేట్ అనేటటువంటిది చేయడం జరిగింది.
అక్కడ మనకి 2005లో ఒక సైక్లోన్ వచ్చింది. సైక్లోన్ కట్రినా అంటారు. ఆ సైక్లోన్ కట్రినా దాన్ని వాళ్ళు హరికేన్ అంటామన్నాం కదా. హరికేన్ కట్రినా అనేటటువంటిది హ్యూజ్ స్కేల్ నష్టాన్ని తీసుకొని వచ్చింది. దాని తర్వాత 16 ఇయర్స్ తర్వాత ఈ సైక్లోన్ అనేటటువంటిది, ఈ హరికేన్ అనేటటువంటిది ఈ ప్రాంతాన్ని హిట్ చేయడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో అసలు ఈ హరికేన్స్ అనేవి ఎలా ఏర్పడతాయి చూద్దామా వాటి గురించి. చూడండి, మనకి ఫస్ట్ సముద్రంలో ఉండేటటువంటి నీరు వేడెక్కినప్పుడు నీటి ఆవిరి రూపంలో మారుతుంది. అది క్లౌడ్స్ని ఫామ్ చేస్తుంది. బాగా లో ప్రెషర్ సిస్టమ్ అనేటటువంటిది పెరిగితే 26 డిగ్రీలు అంతకంటే ఎక్కువగా ఉంటే, బాగా లో ప్రెషర్ సిస్టమ్ పెరిగిందనుకోండి, ఎప్పుడు కూడా ఎక్కడైతే అల్పపీడనం, లో ప్రెషర్ అంటే అల్పపీడన ప్రాంతానికి వివిధ దిక్కుల నుంచి హై ప్రెషర్ నుంచి విండ్స్ అనేటటువంటి వస్తాయి. సో హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వస్తాయి. ఇలాగ సైక్లోన్ అనేటటువంటిది ఫామ్ అవుతుంది. ఇక్కడ వీటిని ఏమంటామన్నాం, హరికేన్స్ అంటాము. ఆ హరికేన్స్ చుట్టుపక్కల నుంచి వచ్చేటటువంటి సిస్టమ్ మొత్తం ఇలా ఏర్పడుతుంది. విండ్ అనేటటువంటిది ఇక్కడ సెంటర్ నుంచి ఇలా పైకి వెళ్తూ ఉంటుంది. చుట్టుపక్కల నుంచి ఎయిర్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ హాట్ ఎయిర్ కాబట్టి హ్యూమిడ్గా ఉంటుంది, తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ కరీబియన్ సీ అన్న ప్రాంతంలో అల్పపీడనం ద్వారా ఏర్పడి ఇది ఇలా మారుతూ ఇక్కడికి వచ్చేటప్పటికీ సైక్లోన్గా, హరికేన్గా మారడం జరిగింది లూజియానా అనే ప్లేస్కి. మనం కూడా సైక్లోన్ తాతే వీటి గురించి చదువుకున్నాం. వాటికి సంబంధించి ఒక స్పెషల్ వీడియో కూడా చేసుకున్నాం మన ఛానల్లో. సో వీలైతే అది చూడండి. దాంట్లో ఎలాగైతే సైక్లోన్స్కి సంబంధించి ప్రిపేర్డ్నెస్, మిటిగేషన్ మన దేశంలో చేసుకుంటాం, అలాగే వివిధ దేశాల్లో కూడా ముందుగా ప్రిపేర్డ్గా ఉండాలి, ముందుగా మిటిగేట్ చేసి పెట్టుకోవాలి. అంటే దానికి ఒకవేళ వచ్చినా సైక్లోన్స్ వస్తాయి, వాటిని ఏ విధంగా వాటి నుంచి వచ్చే నష్టాన్ని తగ్గించాలి, ఇవన్నీ కూడా ముందుగా చూసి పెట్టుకోవాలి. ఆ విధంగా మిటిగేషన్, ప్రిపేర్డ్నెస్ అనేటటువంటివి డిజాస్టర్ మేనేజ్మెంట్లో మేజర్ పార్ట్స్గా ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటివి. దీంట్లో ఏమంటున్నారు, చైనా అనేటటువంటిది సెప్టెంబర్ 1 నుంచి కొన్ని కొత్త గైడ్లైన్స్ అని అంటుంది. ఏంటి ఆ గైడ్లైన్స్? తన యొక్క టెరిటోరియల్ వాటర్స్, మనకి బేస్ లైన్ తీర ప్రాంతం నుంచి 12 నాటికల్ మైల్స్ దూరం ఏదైతే ఉంటుందో దాన్ని ఆ దేశపు టెరిటోరియల్ సీ అని పిలుస్తారు, లేదా టెరిటోరియల్ వాటర్స్ అని పిలుస్తారు. అదే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది 200 నాటికల్ మైల్స్ వరకు ఉంటుంది. ఈ టెరిటోరియల్ వాటర్స్ మీద పూర్తి హక్కు ఆ దేశానికే ఉంటుంది. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అన్నామా, ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది 200 నాటికల్ మైల్స్ కదా. ఇక్కడ పూర్తి హక్కు అనేటటువంటిది ఉండదు. ఓన్లీ ఎకనామిక్ రీసోర్సెస్ మీద మాత్రమే ఆ దేశానికి హక్కు ఉంటుంది. సరే, చైనా అనేటటువంటిది ఈ సౌత్ చైనా సీ అనేటటువంటి ప్రాంతంలో ఉండే టెరిటోరియల్ జోన్స్ అనేటటువంటి వాటిలో ఏదైనా దేశం యొక్క షిప్ కానీ, పెట్రోలింగ్ వెజల్స్ కానీ ఏ వచ్చినా సరే దానికి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫారిన్ వెజల్స్ అంటే వేరే దేశానికి సంబంధించినవి రిపోర్ట్ చేయాలి చైనాకి అని చెప్తున్నారు. మనకి ఇక్కడ మలేషియా, ఇండోనేషియాకి మధ్యలో, ఇది ఇండోనేషియా కింద, ఇండోనేషియాకి మధ్యలో ఉన్న జలసంధి పేరు మలక్కా జలసంధి అంటారు. ఈ మలక్కా జలసంధి గుండా ఇలా వెళ్ళి సౌత్ చైనా సీ గుండా ఇలాగా పసిఫిక్ ఓషన్లోకి చాలా ట్రాఫిక్ వెళ్తూ ఉంటుంది. ఇండియాకు సంబంధించి కూడా 55% మ్యారీటైమ్ ట్రేడ్ అనేటటువంటిది ఈ మలక్కా స్ట్రెయిట్ గుండా సౌత్ చైనా సీ గుండా వెళ్తుంది. మ్యారీటైమ్ ట్రేడ్లో 55%, ఇండియా యొక్క మ్యారీటైమ్ ట్రేడ్లో 55% దీని గుండా వెళ్తుంది. అంటే దీనికి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు రిపోర్ట్ చేయాలి. దీంట్లో మనకి ప్రాబ్లం ఏంటి? అవును, రిపోర్ట్ చేస్తే ఏంటి? ఇక్కడ ఈ చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా వీటినేమో స్పార్క్లీ ఐలాండ్స్ అని అంటాం ఈ గ్రూప్ని. ఇదేమో పరాసల్ ఐలాండ్స్ అంటాం. ఇక్కడేమో స్కార్బౌ షాల్ అంటాం. ఇవన్నీ డిస్ప్యూట్ ఉన్నాయి. అటు వియత్నాం మాది అంటుంది, ఇక్కడేమో మలేషియా ఇవి మావంటాయి, బ్రునై ఇది మావంటుంది, ఫిలిప్పీన్స్ ఇవి మావంటుంది. కానీ చైనా లేదు, ఇవన్నా మావే అంటుంది. ఇక్కడ దానికి సపోర్ట్గా 9 లైన్, ఇక్కడ చూడండి 9 లైన్ అనేటటువంటిది ఇక్కడ లోపల ఉన్నటువంటి ప్రాంతం మొత్తం మాదే అని అంటుంది. అది ఎలా అవుతుందండి, ఐలాండ్స్ మావి కదా అని వాళ్ళు. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది ఉంది. అయినా సరే దాన్ని ఒప్పుకోకుండా ఈ విధమైన రూల్స్ తీసుకొస్తుంది. 2019లో మనకి అన్క్లాజ్ అంటారు. అన్క్లాజ్ అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ అని. అన్క్లాజ్ కింద అలా ఎలా అవుతుందండి, సౌత్ చైనా సీ మీద మీకు మాత్రమే ఎక్స్క్లూజివ్ సావర్నిటీ ఎలా ఉంటుంది, ఉండదు అన్నారు. అయినా సరే చైనా ఒప్పుకోవట్లేదు.
సో ఆ కంటెక్స్లో ఈ విధమైనటువంటి రూల్స్ని ఇప్పుడు తీసుకొని రావడం అనేది ఇంకొంత ఆ ప్రాంతంలో టెన్షన్స్ని పెంచబోతుంది. ఎస్. నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్కి సంబంధించినటువంటిది. మనకు రీసెంట్గా ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ఒక హైకోర్టు అనేటటువంటిది మెరైటల్ రేప్ అనేటటువంటి దాన్ని లీగల్గా గుర్తించలేము అన్నారు. సరే, బాగుంది. మనకి లీగల్గా సెక్షన్ 375 ఐపీసీలో సెక్షన్ 375 అనేటటువంటిది రేప్ అనేటటువంటి దాన్ని డిఫైన్ చేస్తుందన్నమాట. దీనిలో మెరైటల్ రేప్ అంటే మ్యారేజ్ అయినటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒకవేళ ఫోర్స్ఫుల్గా సెక్స్ అనేటటువంటి జరిగితే దాన్ని మెరైటల్ రేప్ అని అంటారు. అది ఇల్లీగల్గా గుర్తించలేదు మన యొక్క ఇండియన్ పీనల్ కోడ్లో. సో కాకపోతే ఇప్పుడు ఆమె యొక్క రైట్ అనేటటువంటిది తన యొక్క బాడీ మీద తనకి ఇష్టం లేకుండా చేసేటటువంటి ఏదైనా సరే తన యొక్క రైట్స్ని తీసేసినట్టేనా, తనకున్నటువంటి హక్కుల్ని తీసేసినట్టేనా? సో అటువంటి కంటెక్స్లో ఈ మెరైటల్ రేప్ అనేటటువంటి దాన్ని ఎందుకు గుర్తించకూడదు? మనకి క్రిమినల్ లా అమెండ్మెంట్ అనేది చేసేటప్పుడు మెరైటల్ రేప్ అనేటటువంటి దాన్ని అఫెన్స్గా గుర్తించాలి అని చెప్పి చాలా కమిటీస్ అనేటటువంటివి రికమెండ్ చేశాయి. మరి అటువంటి సందర్భంలో ఎందుకు దీన్ని గుర్తించకూడదు? అదేవిధంగా జోసెఫ్ సైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి కేసులో చూడండి, జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అంటాం. దీంట్లో అడల్టరీ అనేటటువంటిది ఇంతకుముందు క్రిమినల్ అఫెన్స్గా పరిగణించేవాళ్ళు, ఇప్పుడు దాన్ని క్రిమినల్ అఫెన్స్గా పరిగణించట్లేదు. అంటే విమెన్కి సంబంధించి వివిధ రకాల ప్రొవిజన్స్లో మార్పులు అనేవి వస్తూ ఉన్నాయి. మరి అటువంటి కంటెక్స్లో మెరైటల్ రేప్ అనేటటువంటి దాన్ని ఎందుకు గుర్తించకూడదు అన్నది ఇప్పుడు ఒక ఇష్యూగా మారింది. అయితే కొంతమంది ఏమంటారు, దీన్ని ఏ విధంగా అసలు ఇప్పుడు ఒక ఆమె వచ్చి కంప్లైంట్ చేసిందండి, ఏ విధంగా ప్రూవ్ చేస్తారు? వాళ్ళు కన్సెన్షువల్గా ఉన్నారో ఫోర్స్ఫుల్గా మెరైటల్ రేప్ జరిగిందనేది ఎలా చెప్తాము అని. బాడీ మనకి మామూలుగా రేప్ అనేటటువంటి దాన్ని ఎలా నిర్ధారణ చేస్తారో అలాగే ఇద్దరిని కూడా ప్రాసిక్యూట్ చేయడము, టెస్టిమోనీ తీసుకోవడము, ఫిజికల్ ఎవిడెన్స్ని గ్యాదర్ చేయడము, ఇవన్నీ చేయొచ్చు కదా. విల్ అనేటటువంటిది ఉండాలి, కానీ సెక్షువల్ కన్సెంట్ అనేటటువంటిది ఇంపార్టెంట్ అన్నది ముందు మైండ్ సెట్స్లో మారాలి. తన భార్యని ఏమన్నా చేయొచ్చు అన్నటువంటి ఆ యాటిట్యూడ్ నుంచి సొసైటీ అనేటటువంటిది బయటికి రావాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. అంటే తనకంటూ కన్సెంట్ అనేటటువంటిది ఉంటుంది. ఆ కన్సెంట్ అనేటటువంటిది మ్యారేజ్ అయినంత మాత్రాన పోదు. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఇన్సెన్సిటివిటీ కదా, మెరైటల్ రేప్ అనేది ఇండిగ్నిటీ కదా విమెన్కి. సో ఈక్వల్ డిగ్నిటీ, అటానమీ, ఈక్వాలిటీ అనేటటువంటిది ఉండాలి కదా, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. దీంట్లో అకౌంటబిలిటీ, జవాబుదారితనం అంటున్నాం. ఈ అకౌంటబిలిటీ అనేటటువంటి దాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేసే ఆపర్చునిటీ వచ్చింది అంటున్నారు. ఏంటిది ఇంతకీ? వ్యాక్సిన్స్ అనేటటువంటి దాన్ని ఇండియాలోనూ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఫారిన్ కంట్రీస్లోనూ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఓవరాల్గా ఇండియాలో ఇప్పటివరకు ఎన్ని వ్యాక్సిన్స్కి అనుమతించడం జరిగింది? మనకి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటాం. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది ఫస్ట్ కోవిషీల్డ్ అనేటటువంటిది, కోవాక్సిన్ అనేటటువంటిది, స్పుత్నిక్ వి అనేటటువంటిది, జాన్సన్ అండ్ జాన్సన్ అనేటటువంటిది అనుమతించడం జరిగింది, మోడర్నా అనేటటువంటి దాన్ని అనుమతించడం జరిగింది. రీసెంట్గా జైకోవ్ డి అనే దాన్ని అనుమతించడం జరిగింది. ఈ మోడర్నా, ఫైజర్ అనేవి ఇంతకు ముందు నుంచి కూడా మనల్ని ఒక క్లాజ్ గురించి అడుగుతూ వచ్చాయి. ఏంటి ఆ క్లాజ్? ఇండెమ్నిటీ. ఇండెమ్నిటీ అంటే ఏంటి? ఒకవేళ మేము సప్లై చేస్తాం వ్యాక్సిన్స్, ఒకవేళ ఏదైనా సరే ఇష్యూస్ వస్తే దానికి మేం బాధ్యులం కాదు అనేది ఇండెమ్నిటీ క్లాజ్. దానికి ఒప్పుకోండి అని ప్రెషరైజ్ చేశారు. మనం ఏం సమాధానం చెప్పలేదు. ప్రస్తుతానికి అప్రూవల్స్ ఇచ్చాం, వాళ్ళు సప్లై చేస్తాం అంటున్నారు. సో ఇండెమ్నిటీ అనేది ఇప్పుడు వీళ్ళకి ఇస్తే మిగిలిన వాళ్ళందరూ అడగరా అండి? ఒకవేళ ఏదన్నా నిజంగా ఇష్యూ జరిగితే ఎవరు బాధ్యులు? లీగల్గా ఇండెమ్నిటీ అనేటటువంటిది ఇస్తే వీళ్ళు బాధ్యులు కాదు అని. మరి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు అవ్వాలి? గవర్నమెంటే. మరి అంత బాధ్యత ఎందుకు తీసుకోవాలి? అకౌంటబిలిటీ ఉండాలి, వాళ్ళు డెవలప్ చేశారు కాబట్టి. సో దాన్ని ఇది ఇన్స్టిట్యూషనలైజ్ చేసేటటువంటి అవకాశం అనేటటువంటిది వచ్చింది కోవిడ్-19కి సంబంధించి. ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ అనేటటువంటిది వీటన్నిటికీ కూడా మనం ఇవ్వడం జరిగింది. సో ఆ కంటెక్స్లో వీటన్నిటి నుంచి కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇచ్చాము, ఇంకా మీ ఇష్టము అన్నట్టుగా కాకూడదు కదా. రెగ్యులేటరీ మోడిఫికేషన్స్ అనేవి చేయాలి, సూటబుల్గా ఉండాలి. కానీ ఈ క్రైసిస్ని ఆపర్చునిటీగా తీసుకోవాలి. ఇండెమ్నిటీ అనేటటువంటిది ఇవ్వకపోవడం బెటర్ అని ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది.
పోలీస్ ఫోర్స్ అనేటటువంటిది హ్యూమెన్గా ఉండాలి, కస్టోడియల్ డెత్స్ ఇవి హ్యూమన్ రైట్స్ యొక్క వైలేషన్ అని చెప్పి రీసెంట్గా మన సీజేఐ చెప్పడం జరిగింది. పోలీస్ స్టేషన్స్లో థర్డ్ డిగ్రీ ఉపయోగించడము, కస్టోడియల్ డెత్స్ అనేటటువంటివి నార్మల్ ఫినామినాగా మారింది, అలా ఉండకూడదు అన్నారు. సో ఆ కంటెక్స్ట్లో దానికి రెస్పాన్స్గా రాసినటువంటి ఆర్టికల్ అన్నమాట. మనకి సీజేఐ చెప్పారు కన్సర్న్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ అన్నారు, కరెక్టే. కానీ ఓవరాల్గా టోటల్ నంబర్ ఆఫ్ కస్టోడియల్ డెత్స్ తగ్గుతున్నాయి, నంబర్ ఆఫ్ అరెస్ట్స్. మనకి సీజేఐ ఇంకో కంటెక్స్లో ఏమన్నారంటే, కంప్లైంట్ రాగానే కంప్లైంట్ వచ్చిన ప్రతి కేసులోనూ అరెస్ట్ అనేటటువంటి చేయాల్సిన అవసరం ఏంటి? ఎప్పుడు ఫిజికల్గా కస్టడీలోకి తీసుకోవాలి? ఆ వ్యక్తి పారిపోతాడు ఇప్పుడు మనం అరెస్ట్ చేయకపోతే, లేదా ఆ వ్యక్తి ఎవిడెన్స్ని మాడిఫై చేస్తాడు, లేదా ఇది సీరియస్ కేసు, ఇలాంటి వాటిలో అరెస్ట్ చేయాలి. ప్రతి కేసులోనూ అరెస్ట్ అనేది అవసరం లేదు కదా. సో అది చెప్పారు. మరి ఈ కంటెక్స్లో కస్టోడియల్ డెత్స్ లాస్ట్ 10 yearsలో చూస్తే కస్టోడియల్ డెత్స్ తగ్గాయి, అరెస్ట్ అనేటటువంటివి కంపారిటివ్లీ తగ్గాయి. మరి ఈ కంటెక్స్లో పోలీస్ ఫోర్స్ మీద కూడా చాలా బర్డన్ ఉంది. ఎందుకు కొడుతున్నారు పోలీస్ స్టేషన్లో? తొందరగా ఎవిడెన్స్ రాబట్టాలి అని చెప్పి. మనకి పోలీస్ వ్యవస్థలో లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి ఒక వింగ్ ఉండాలి, ఇన్వెస్టిగేషన్కి సపరేట్గా వింగ్ ఉండాలి. కానీ ప్రస్తుతానికి మనకి స్టేట్ లిస్ట్ కిందికి వస్తుంది పోలీస్ అనేది. పోలీస్లో రెండు ఒకళ్ళే చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక్కొక్కరు రెండు పనులు చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసేది వాళ్ళే, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది వాళ్ళే. సో అలా కాకుండా సపరేట్ ఇన్వెస్టిగేటివ్ వింగ్ ఉండాలి అని చెప్పి ఎన్నో కమిటీస్ చెప్పాయి. నేషనల్ పోలీస్ కమిషన్ అని, లా కమిషన్ 154th రిపోర్టు, మల్లిమత్ కమిటీ అని, ఇలా ఎన్నో చెప్పాయి. సుప్రీంకోర్టు కూడా ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వీటన్నిటిలో కూడా ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ అనేటటువంటి వాళ్ళని సపరేట్ చేయాలి లా అండ్ ఆర్డర్లో అన్నారు. అదేవిధంగా వివిధ రకాల గైడ్ లైన్స్ ఉన్నాయి. డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అన్నటువంటి దీంట్లో సుప్రీంకోర్టు అనేటటువంటిది కస్టోడియల్ వైలెన్స్కి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ని తెచ్చింది. సో ఈ కంటెక్స్లో మన హ్యూమన్ రైట్స్ వీటిని ప్రొటెక్ట్ చేయడానికని సీసీటీవీ కెమెరాస్ని ఇన్స్టాల్ చేయాలి అన్నారు. అదేవిధంగా హోమ్ మినిస్ట్రీ అనేటటువంటిది పోలీస్ మోడర్నైజేషన్ స్కీమ్ కింద ఇచ్చేటటువంటి ఫండ్ ఏదైతే ఉందో దాన్ని ఓవరాల్గా పోలీస్ రిఫార్మ్స్తో లింక్ చేసింది. పోలీస్ రిఫార్మ్ స్టేట్ లెవెల్లో జరగాలి, సో దాంతో లింక్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ కంటెక్స్లో సఫిషియంట్ యాక్షన్ అనేటటువంటిది తీసుకోవాలి. ఫండింగ్, ట్రైనింగ్, ఇవన్నీ వాటి ద్వారా హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తూనే సైంటిఫిక్గా ఇన్వెస్టిగేషన్ చేసుకునేలాగా, హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకునేలాగా మన పోలీస్ ఫోర్స్ని మార్చచ్చు. ఇంపార్టెంట్ ఇష్యూ అండి ఇది. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్, మిషలేనియస్ ఇష్యూస్ అనొచ్చు. మనకి అవనీ లేఖ్రా మరియు సుమిత్ అంటల్ వీళ్ళిద్దరూ కూడా టోక్యో పారాలింపిక్స్లో గోల్డ్ అనేటటువంటిది విన్ అవ్వడం జరిగింది. గమనించాలండి, హ్యూమన్ స్పిరిట్ అనేటటువంటిది చాలా చాలా స్ట్రాంగ్. మనకి ఈ డిజబిలిటీస్ లేదా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటాం, కానీ ప్రతి ఒక్కళ్ళము డిఫరెంట్. ప్రతి ఒక్కళ్ళము మన క్యాపబిలిటీస్, మన ఓన్ ఏరియాస్, మన స్ట్రాంగ్ ఏరియాస్లో సాధించగలము. దానికి ఇదే నిదర్శనం. ఇక్కడ మన పారాలింపిక్స్ అనేది హ్యూమన్ స్పిరిట్కి నిదర్శనం. చేయగలమా? ఎస్, నార్మల్ వ్యక్తుల కంటే చాలా ఎక్కువ సాధించగలం. అంటే నార్మల్ కాదు అనే కేటగరైజేషన్ కూడా ఉండదు ఇక్కడ. సొసైటీ అనేటటువంటిది మనుషుల్ని కొంతమంది ఏబుల్డ్, కొంతమంది డిజేబుల్డ్ అని ఇలా కేటగరైజ్ చేస్తుందే తప్ప ప్రతి ఒక్కళ్ళకి తమ స్పెషల్ క్యాపబిలిటీస్ ఉంటాయి. మనం కూడా అంతే. సో మనం ఈ లాంగ్వేజ్ మీడియంలో చదువుకున్నాము, లేకపోతే ఈ స్కూలింగ్ ఇలా జరిగింది, ఇలా మన డిజబిలిటీస్ ఇది మనకి లేవు అని అనుకుంటాం. కానీ మనకంటూ ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి స్ట్రెంగ్త్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. మనం ఐడెంటిఫై చేయకపోవచ్చు కొన్నిసార్లు. ఆ స్ట్రెంగ్త్ని మనం వాడుకోగలగాలి. ఫస్ట్ అసలు ఏంటి అని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దాన్ని వాడుకోగలగాలి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. యుఎస్ఏ అనేటటువంటిది ఆఫ్ఘనిస్తాన్ నుంచి కంప్లీట్గా వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు August 31 అన్నారు. August 30 నైట్కే యుఎస్ఏ అనేటటువంటిది ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఇంక ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ నుంచి అది బయటికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏ విధంగా ఏషియా పాలసీ ఉండాలి? యుఎస్ఏ యొక్క ప్రెసిడెంట్ని చాలా క్రిటిసైజ్ చేస్తున్నారు వాళ్ళ దేశాల్లో, విదేశాల్లో. ఏ విధంగా పాలసీ అనేటటువంటిది ఉండాలి? ఇక్కడ అన్నారు, మేము ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోతున్నాం, ఇరాక్ నుంచి వెళ్ళిపోతున్నాం, సో ఇంకా ఫుల్ ఫోకస్ చైనా మీద పెడతాము. సో అప్పుడు ఇండియాకు ఒక ఆపర్చునిటీ అనేటటువంటిది ఉంది అన్నారు.
సరే, ఎకనామిక్గా అది పక్కన పెట్టండి. స్ట్రాటజిక్గా చూస్తే వివిధ దేశాలతో స్ట్రాంగ్ చేసుకోవాలి అనుకుంటుంది. ఇండో పసిఫిక్ పాలసీ అంటారు. అందుకే రీసెంట్గా యుఎస్ఏ యొక్క వైస్ ప్రెసిడెంట్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే పసిఫిక్ ఓషన్తో బార్డర్ ఉన్నాయో వాటిని మీట్ అయ్యారు వాటిలో. కానీ సమ్మిట్ లెవెల్లో, అంటే హయ్యెస్ట్ లెవెల్లో జరిగే మీటింగ్స్ అనేవి గ్రౌండ్ లెవెల్లో చేంజెస్గా మారుతున్నాయి లేదా? ఇప్పుడు ఇండియాకి క్వాడ్ గ్రూపింగ్, దాంట్లో యుఎస్ఏ ఇండియా మెంబర్స్, ఇండో పసిఫిక్ కంట్రీస్తో మీటింగ్స్ అన్నారు, బాగుంది. మరి అవి గ్రౌండ్ లెవెల్ చేంజెస్ని తీసుకొని వస్తున్నాయా? ఏ విధంగా రెండు దేశాలు లేదా గ్రూప్ ఆఫ్ దేశాల మధ్య ఏ విధంగా రిలేషన్షిప్ అనేది ముందుకెళ్తుంది అన్నది గమనించాలి. సో ఆ విధంగా ఏషియా పాలసీ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. రూల్ బేస్డ్, ఇప్పుడు మనం చూస్తే చైనా అనేటటువంటిది చాలా వాటిలో డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అలా కాకుండా రూల్ బేస్డ్ ఆర్డర్ అనేటటువంటిది తీసుకొని రావడానికి యుఎస్ఏ యొక్క పాత్ర అనేటటువంటిది ఇంపార్టెంట్ ఏషియాలో. సో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలిగిపోయాము అని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయకుండా దీనిలో అది ముందుకు వెళ్ళాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. ఇండియా అనేటటువంటిది గ్రీన్ టాక్స్, అంటే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో వాటిని వాకింగ్ ద టాక్, అంటే మనం చెప్పిన దాన్ని చేస్తూ ఉన్నాము అని. దేని గురించి మాట్లాడుతున్నారు? మనకి నవంబర్ 2021లో గ్లాస్గో, స్కాట్లాండ్ అనేటటువంటి దాంట్లో, యునైటెడ్ కింగ్డమ్లో అది పార్ట్, స్కాట్లాండ్ అనేటటువంటి దాంట్లో గ్లాస్గో అనేటటువంటి ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో సిఓపి, కాప్ అంటారు, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి సిఓపి 26 అనేటటువంటి జరగబోతుంది. ఈ సిఓపి 26లో దేని కింద అన్నాము? యుఎన్ఎఫ్సిసి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనే దాని కింద క్లైమేట్ చేంజ్ని అడ్డుకోవడం కోసం. దీంట్లో ఏమన్నారంటే వివిధ దేశాలు అనేటటువంటిది కార్బన్ న్యూట్రాలిటీని తీసుకొని రావాలి అన్నారు. కార్బన్ న్యూట్రాలిటీ అంటే ఏంటి? ఎంతైతే ఎమిషన్స్ చేస్తున్నామో అంత అబ్జార్ప్షన్స్ ఉండాలి అని చెప్పేసి. కార్బన్ న్యూట్రాలిటీకి సంబంధించి ఎమిషన్స్ అనేవి అబ్జార్ప్షన్స్కి ఈక్వల్ అయ్యేలాగా. సరే, యుఎస్ఏ వచ్చేటప్పటికి మేము 2050 కల్లా ఈ కార్బన్ న్యూట్రాలిటీని తీసుకొని వస్తాము అన్నది. చైనా అనేటప్పటికీ 2060 కల్లా కార్బన్ న్యూట్రాలిటీని తీసుకొని వస్తామన్నది. ఇవి రెండు మేజర్ ఎమిటర్స్. థర్డ్ లార్జెస్ట్ ఎమిటర్ ఇండియా అన్నమాట. ఇండియాని అడిగితే ఇప్పుడే చెప్పలేమన్నారు. సో ఇండియాని మీరు కూడా రావచ్చు కదా, మీరు కూడా ఇలా తీసుకోవచ్చు కదా అని ప్రెషరైజ్ చేస్తున్నారు. ఈ కంటెక్స్లో మనం ఐఎన్డిసిస్ అనే వాటి గురించి తెలుసుకోవాలి. వీటిలో మనం ఆల్రెడీ చాలా అచీవ్ చేసేసాం. ఏం అచీవ్ చేసాం చూడండి. మనకి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ కింద సిఓపి 21 అనేది 2015లో జరిగింది. ఆ 2015లో జరిగిన దాన్ని ప్యారిస్ అగ్రిమెంట్ అంటారు. దాంట్లో వాలంటరీగా ఎంతెంత కాంట్రిబ్యూట్ చేస్తాయని ప్రతి దేశం చెప్పచ్చు. వాటినే మనము ఐఎన్డిసిస్ అని పిలుస్తాం. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కింద 8 మిషన్స్ ఉన్నాయి. వాటి కింద మనము అచీవ్ చేస్తూ వస్తున్నాం. ఇండియా అనేటటువంటి దాంట్లో మేజర్గా మనం కొన్ని గోల్స్ని చెప్పాం. ఎమిషన్ ఇంటెన్సిటీ అనేటటువంటి దాన్ని తగ్గిస్తాము అని, కార్బన్ సింక్స్ని పెంచుతామని, నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీని పెంచుతామని చెప్పాం. బాగుంది. కానీ వీటన్నిటినీ మనం దగ్గరగా వచ్చేసాం అచీవ్ చేయడానికి. ప్లస్ రెన్యూబుల్ ఎనర్జీ యొక్క కెపాసిటీని 175 గిగావాట్స్ నుంచి 400 గిగావాట్స్ అని పెంచుకున్నాం. టార్గెట్స్ పెంచుకుంటున్నాము. ఆల్రెడీ ఎమిషన్ ఇంటెన్సిటీని తగ్గిస్తూ వస్తున్నాం. మరి ఇటువంటి కంటెక్స్లో ఇండియా అనేది అచీవ్మెంట్కి దగ్గరలో ఉంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే ఆర్గనైజేషన్ని తీసుకొని రావడం దగ్గర నుంచి, కొయిలీషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిడిఆర్ఐ అంటారు, కొయిలీషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, ఇవన్నీ తీసుకొని రావడంలోనూ ఇండియా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. సో అంటే మన యొక్క కాంట్రిబ్యూషన్స్ మనం చేస్తూ వెళ్తున్నాం. మిగిలిన వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ అనేవి ఉండాలి. మనం 2050 కల్లా ఈ కార్బన్ న్యూట్రాలిటీని అచీవ్ చేయలేకపోవచ్చు, డొమెస్టిక్ ప్రయారిటీస్ వీటిని బట్టి. సో బట్ ఈ కంటెక్స్లో మనల్ని ప్రెషరైజ్ చేయకూడదు. మనము మ్యాక్సిమం చేయాలి ఎంతవరకు వీలైతే అంతవరకు. బట్ డెవలప్మెంటల్ నీడ్స్ని వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటాం కదా. ఆల్రెడీ మనం క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఏవైతే ఇచ్చామో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఒకటండి, యుఎస్ఏ ప్యారిస్ సమ్మిట్ నుంచి బయటికి వెళ్ళింది, మళ్ళీ జో బైడెన్ వచ్చాక జాయిన్ అయింది, రీజాయిన్ అయింది, అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. ట్రాన్స్పరెన్సీ అంటున్నారు. దేనికి సంబంధించి ట్రాన్స్పరెన్సీ? రీసెంట్గా సుప్రీంకోర్టు అనేది వివిధ పొలిటికల్ పార్టీస్కి కంటెంప్ట్ అనే నోటీస్ని జారీ చేసింది. కంటెంప్ట్ అంటే ఏంటి? సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఆర్డర్ని పాటించకపోతే కోర్టు ధిక్కరణ అంటారు. కోర్టు ధిక్కరణ ఆదేశాలు ఇచ్చింది వాళ్ళకి. ఎందుకని?
ఇది ఏం చేసిందంటే సుప్రీంకోర్టు మీ యొక్క పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చూడండి. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఏడీఆర్ అన్న కేసు తర్వాత అందరూ క్యాండిడేట్స్ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో ఎడ్యుకేషనల్, ఫినాన్షియల్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ కూడా పొలిటికల్ పార్టీస్ అనేటటువంటివి వాళ్ళ యొక్క వెబ్సైట్స్లో అప్లోడ్ చేయాలి అన్నారు. ప్రజలందరికీ తెలియాలి. ఇప్పుడు డెమోక్రసీ అంటే ఏంటండి? డెమోక్రసీలో చట్టాలు చేసే వాళ్ళ మీదే కేసులుంటే ఎలాగా? 2005 ఆ టైంలో 25%, 24% మీద కేసులుంటే ఇప్పుడు 49% ఎంపీస్ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అవన్నీ పెండింగ్లో ఉన్నాయి. మరి అలాంటప్పుడు వీటిని త్వరగా కంప్లీట్ చేయాలి, అది వేరే విషయం. క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి, వాటిని త్వరగా కంప్లీట్ చేయాలి. కానీ క్రిమినల్ కేసులు దేనికి ఉన్నాయి, ఏంటి వాళ్ళ కేసు అన్నది మనం ట్రాన్స్పరెంట్గా తెలుసుకోగలగాలి. ఆ హక్కు అనేటటువంటిది మనకు ఉంది. మనం ఎన్నుకుంటున్నాం, మన తరపున ఎన్నుకుంటున్నాం. రైట్ టు నో అనేటటువంటిది ఉంది కదా, అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. లా మేకర్స్కి సంబంధించి దానికి సంబంధించి కోర్ట్ అనేది పార్లమెంట్ చూసుకుంటుందిలే అని వదిలేయకుండా ఇప్పటి వరకు చాలా వరకు ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటారు. వీటికి సంబంధించి చాలా మార్పులు రావడానికి సుప్రీంకోర్టే తీసుకున్న చర్యలు. నోటా దగ్గర నుంచి ఈ క్రిమినల్ యాంటీసిడెంట్స్ అనేటటువంటివి చెప్పడం వరకు చాలా వరకు మనకి రెస్పాన్సిబిలిటీ అంతా కూడా సుప్రీంకోర్టు తీసుకుంది. ఇంక ఇప్పుడు పార్లమెంట్ తీసుకుంటుందని వదిలేయకుండా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ట్రెండ్ పెరుగుతూ ఉంది తగ్గట్లా, కానీ దాన్ని తగ్గించేలాగా చర్యలు చేపట్టాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. మనందరికీ కూడా వ్యాక్సిన్స్ అనేటటువంటివి ఇంపార్టెంట్ అని తెలుసు. మోర్టాలిటీని తగ్గించడానికి, హాస్పిటలైజేషన్ని తగ్గించడానికి. ఈ కంటెక్స్లో వ్యాక్సిన్స్కి సంబంధించి లాస్ట్ మైల్ ప్రాబ్లం అంటే ఏంటి? తయారు చేస్తే సరిపోదు కదా, దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఆ డిస్ట్రిబ్యూషన్ అన్ని ప్రాంతాలకి రీచ్ అవ్వాలి. ఇప్పుడు లెట్సే మనం రిమోట్ రీజన్స్, హిల్లీ రీజన్స్, కాన్ఫ్లిక్ట్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి కాన్ఫ్లిక్ట్ రీజన్స్ ఇక్కడి వరకు ఎలా వెళ్ళాలి? దానికి సంబంధించి లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు లాజిస్టిక్స్ అనేటటువంటివి ఎలాగా, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకని ప్రపంచంలో ఎక్కడ వ్యాక్సిన్ అనేటటువంటిది రీచ్ అవ్వకపోయినా ఆర్ ఎక్కడ వ్యాధి ఉన్నా మిగిలిన వాళ్ళందరికీ వస్తూ ఉంటుంది. సో నో వన్ ఈజ్ సేఫ్ అంటిల్ ఎవ్రీ వన్ ఈజ్ సేఫ్ అని అంటాం. సో ఈ కంటెక్స్లో వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ అనేటటువంటిది లాస్ట్ మైల్ వరకు రీచ్ అయ్యేలాగా చూసుకోవాలి. దానికి తగ్గట్టుగా వ్యాక్సిన్ ఈక్విటీ అనేటటువంటిది రావాలి. అల్ట్రా నేషనలిస్టిక్ టెండెన్సీస్ ఇవి వ్యాక్సిన్ ఇన్ఈక్వాలిటీస్ని తీసుకొని వస్తున్నాయి. అలా కాకుండా వ్యాక్సిన్ ఈక్విటీ వచ్చేలాగా ప్రయత్నించాలి. నెక్స్ట్ ఇష్యూ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటిది ఒక న్యూ ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చింది. దేనికోసం? పష్మినా షాల్స్ అంటారు. పష్మినా అనేటటువంటి గొర్రెల నుంచి తయారు చేయబడ్డటువంటి షాల్ అనేటటువంటి వాటిని మనకి మెషిన్తోనూ చేస్తున్నారు, హ్యాండ్ ఓవెన్వి ఉన్నాయి. హ్యాండ్ ఓవెన్వి చేస్తే చాలామందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎస్పెషలీ విమెన్కి. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచవచ్చు, ట్రెడిషనల్ హస్తకళలు పెంచవచ్చు అన్న దాంతో దీనికి సంబంధించి అక్కడున్న గవర్నమెంట్ అనేటటువంటిది కొన్ని చర్యలు చేపట్టింది. దీనికి జిఐ ట్యాగ్ కూడా ఉంది. పష్మినా షాల్స్ అనేటటువంటి దానికి జిఐ ట్యాగ్ కూడా ఉంది. సో ఈ కంటెక్స్లో ఇక్కడ చేతి కుట్టు అనేటివి వేస్తారనమాట. ఇలాగ ఎంబ్రాయిడరీ చేస్తారు. సో దానికి సంబంధించి గవర్నమెంటే మేమే కొనుక్కుంటాం, మీరు అవి చేసిస్తే కొనుక్కొని మేము వివిధ ఏజెన్సీస్ ద్వారా సేల్ చేస్తాము అని చెప్పి వాళ్ళకి ఎంఎస్పి పంటలకు ఎలా ఇస్తారు అలాగా మినిమం సపోర్ట్ ప్రైస్ అనేటటువంటిది ఇస్తామని అనౌన్స్ చేశారు. ఒకటి, ఎప్పుడైనా ఎంప్లాయ్మెంట్ ఉంటే డెవలప్మెంట్ ఉంటుంది. ఎక్స్ట్రీమిజం ఇవి కొంత తగ్గేదానికి కూడా అవకాశం ఉంటుంది. ప్లస్ డెవలప్మెంట్ అనేటటువంటిది, విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇంపార్టెంట్. అందుకోసం ఇక్కడ కాశ్మీరీ చర్క హ్యాండ్ వవెన్వి తీసుకోండి. ఫైన్ వూల్ అనేది వస్తుంది. సో దాని నుంచి ఈ పర్టికులర్ పష్మినా షాల్స్ని తయారు చేస్తే దానికి ప్రొక్యూర్మెంట్ ధర నేను ఇస్తామన్నట్టుగా గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇచ్చింది. ఇదిగోండి పష్మినా గోట్కి సంబంధించిన కాశ్మీర్ షాల్స్, దానికి జిఐ ట్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఉంటాయన్నమాట. సో పష్మినా గోట్ అనేటటువంటిది ఫస్ట్ టైం మిర్ సయ్యద్ అలీ హమదాని లదాఖ్ అనే ప్రాంతంలో ఫస్ట్ గుర్తించారు. దీన్ని పష్మ్ అని కూడా పిలిచేవాళ్ళు. ఇక్కడ ఏం చేస్తారు, పష్మినా ఓల్ అనే దాన్ని ట్రెడిషనల్గా ప్రొడ్యూస్ చేసేది చంగ్పా అనే ట్రైబ్. చాంగ్పా అని అంటాం. చాంగ్పా అనేటటువంటి ట్రైబ్ చంగ్తాంగ్ అనేటటువంటి ప్రాంతంలో ఫస్ట్ టైం ఈ ఊల్ని యూజ్ చేసేవాళ్ళు అనమాట. అవి హార్ష్ వింటర్ సీజన్లో ఇవి ఇక్కడ పెరుగుతాయి కాబట్టి ఆ ఊల్ చాలా పొడుగ్గా కూడా ఉంటుంది. నొమాడిక్ పీపుల్ వీళ్ళు. వెరైటీ ఆఫ్
పష్మినా షాల్స్ అనేటటువంటివి ఉంటాయి. నేపాల్ షాల్స్ అనేవి ఒక క్వాలిటీ, అలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో ఈ పష్మినా షాల్స్కి సంబంధించి దీనికి జిఐ ట్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని తయారు చేసే హ్యాండ్ ఓవెన్ చేసే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కోసం జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ మేము ఈ విధంగా ప్రొక్యూర్ చేసుకుంటాము, దానికి ఇంత ఎంఎస్పి ఇస్తాము అని అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. రీసెంట్గా మనకి వెస్ట్ బెంగాల్లో ఉండేటటువంటి డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్, దీన్నే టాయ్ ట్రైన్ అని పిలుస్తారు. సో దీన్ని మానిటైజేషన్ చేసేటటువంటి ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ అనేటటువంటి దాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నారు అక్కడున్న లోకల్స్. గవర్నమెంట్ ఓన్లీ ఫోకస్ అంతా ప్రాఫిట్ మీదే ఉంది, కానీ లోకల్ పీపుల్ యొక్క ఆస్పిరేషన్స్ ఏంటి, గవర్నమెంట్ మెయింటైన్ చేస్తేనే అక్కడ టూరిజం వీటన్నిటికీ మాకు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, లేకపోతే లేదు. సో ప్లస్ ఇది యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది. మరి అలాంటి కంటెక్స్లో ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని లోకల్ వ్యక్తులు ప్రొటెస్ట్ చేస్తున్నారు. అసలు వీటన్నిటినీ కంబైన్డ్గా మౌంటైన్ రైల్వేస్ అంటారండి. ఏమేమి ఉన్నాయి ఇండియాలో మౌంటైన్ రైల్వేస్ అనేటటువంటివి? ఒకటి డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్ అనేటటువంటిది వెస్ట్ బెంగాల్లో ఉంది. 2 మహారాష్ట్రలోని మథరన్ హిల్ రైల్వేస్. 3వది మనం తమిళనాడులోని నీలగిరి మౌంటైన్ రైల్వేస్. మన యొక్క హిమాచల్ ప్రదేశ్లో కంగ్రా వ్యాలీ రైల్వే అని, కల్కా షిమ్లా రైల్వే అని, ఇవన్నీ కూడా మౌంటైన్ రైల్వేస్. వీటన్నిటిని కంబైన్డ్గా యునెస్కో యొక్క సైట్గా గుర్తించడం జరిగింది. సో ఈ కంటెక్స్లో ఇప్పుడు వీటన్నిటికీ కూడా ఉండే స్పెషాలిటీ అనేది ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే అనేటటువంటి దాన్ని బ్రిటిష్ వాళ్ళ టైంలో బిల్డ్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా అది స్టీమ్తోనే నడుస్తుంది అనమాట. డార్జిలింగ్ టాయ్ ట్రైన్ అని పిలుస్తారు. యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్గా 1999లో దీన్ని గుర్తించడం జరిగింది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ట్రైన్ 18 అంటున్నాం. దాన్నే వందే భారత్ ఎక్స్ప్రెస్ అని అంటారు. దీన్ని ఇండిజినస్గా బిల్డ్ చేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో తీసుకొని వచ్చారు. 18 నెలల్లోనే డిజైన్ చేసి, డెవలప్ చేసి, మ్యానుఫ్యాక్చర్ చేశారు. అందుకే దీన్ని ట్రైన్ 18 అని కూడా పిలుస్తారు. ట్రైన్ 18 అన్నటువంటిది దీని యొక్క స్పీడ్ అనేటటువంటిది 160 kmph ఉంటుందన్నమాట. అయితే ఇది కాంట్రవర్సీలో కూడా ఉంది. దానిపైన రేక్స్ అన్నాయా, వీటిని ఒకే కంపెనీ నుంచి ప్రొక్యూర్ చేసుకుంటున్నారు, కావాలని వాళ్ళకే ఆ డీల్ ఇచ్చారు, ఇలాగా ఇంజన్ పర్ఫార్మెన్స్లో ఇష్యూస్, ఇలాగా కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. బట్ ఓవరాల్గా ఇండిజినస్గా ఇంజిన్ని వీటన్నిటిని దీని కింద తయారు చేయడం జరిగింది. 102 వందే భారత్ ట్రైన్స్ని 2024 కల్లా ఆపరేట్ చేస్తాము అన్నట్టుగా ఇండియన్ రైల్వేస్ చెప్పడం జరిగింది. ఇవి సెమీ హై స్పీడ్ ట్రైన్స్ అన్నమాట. శతాబ్ది ట్రైన్స్ ఇప్పుడున్న వాటిలో ఫాస్ట్గా మూవ్ అయ్యేవి, దానికంటే కూడా ఫాస్ట్గా ఇవి మూవ్ అవ్వగలదు. మేక్ ఇన్ ఇండియాకి ఇది ఒక బూస్ట్ ఇచ్చింది అన్నట్టుగా మనం చెప్పుకుంటాం. ఇండియాలోనే డిజైన్ చేసి, మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. లెడెడ్ పెట్రోల్ అంటున్నాం. పెట్రోల్లో లెడ్ అనేది కలుపుతారు. 1992 నుంచి ఇంజన్ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటుంది అని చెప్పి పెట్రోల్లో లెడ్ కలిపేవాళ్ళు. దాన్ని ఈ ఇయర్ కంప్లీట్గా తీసేసాము. చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తుంటే ఇప్పుడు తీసేసామంటున్నారు. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కింద వివిధ దేశాల్లో అవేర్నెస్ ఇదంతా చేపట్టాము. ఎందుకండి, ఏమవుతుంది లెడ్ అనేది కలిస్తే? లెడ్ అనేది పాయిజనస్. అది ఇన్హేల్ చేసుకున్నప్పుడు లేదా డైజెషన్ ద్వారా కానీ వీటి గుండా వెళ్ళినప్పుడు బ్లడ్లోకి ఎంటర్ అయ్యి వివిధ రకాల ఆర్గాన్స్ని, ఎస్పెషల్లీ నర్వస్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది. సో ఈ నర్వస్ సిస్టమ్ అనేటటువంటి దెబ్బతీసినప్పుడు మనకి ఇదిగో వివిధ రకాల సోర్సెస్లో లెడ్ అనేది మైనింగ్లో, స్మెల్టింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ వీటన్నిటిలో వాడతాం. ప్లస్ ఫ్యూయల్స్, పెయింట్స్, బ్యాటరీస్, పైప్స్, సిరామిక్ పాటరీస్, జ్యువెలరీ వీటన్నిటిలో ఉంటుందన్నమాట. ఇది బ్రెయిన్ ఇంజురీని కాజ్ చేయొచ్చు. సో అందుకే లెడ్ పొల్యూషన్ చాలా చాలా పాయిజనస్. సో ఆ కంటెక్స్లో పెట్రోల్లో లెడ్ అనేటటువంటిది ఇంతకుముందు ఎందుకు కలిపామంటే ఇంజన్ స్మూత్ వర్కింగ్ కోసం. సో ఇప్పుడు దాన్ని తీసేయాలి అని లీస్ట్గా మనకి అల్జీరియా అనే దేశంలో లాస్ట్ ఈ లెడెడ్ పెట్రోలియం సేల్ చేయడం జరిగింది. దాని యొక్క రీసోర్స్ అన్ని ఆ కలపడాన్ని ఆపేశారు, దాని యొక్క టాక్సిక్ ఎఫెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని. సో లెడ్ అనేటటువంటి దాన్ని పెట్రోల్లో మనం తీసేసామండి. ఓవరాల్గా లెడ్ పాయిజనింగ్ పోయిందని చెప్పట్లా, వివిధ వాటిలో వాడుతున్నాం, కానీ పెట్రోల్లో లెడ్ యాడ్ అవ్వడం లేదు ఇప్పుడు. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఇది మన లాస్ట్ ఆర్టికల్. దీంట్లో భారతీయ ఎయిర్టెల్ అనేటటువంటిది
రైట్స్ ఇష్యూ చేస్తుంది అంటున్నారు. రైట్స్ ఇష్యూ అంటే ఏంటి? షేర్స్ని సేల్ చేయడం. మరి షేర్స్ని సేల్ చేస్తుందని అనొచ్చు కదా, రైట్స్ ఇష్యూ అని ఎందుకంటారు? రైట్స్ ఇష్యూ అని ఎందుకంటారంటే ఆల్రెడీ ఎవరైతే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకే ఎక్స్ట్రా షేర్స్ని అమ్మడము. అంటే ప్రమోటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆల్రెడీ కొంతమంది వాళ్ళ దగ్గర షేర్స్ కొనుక్కొని ఉంటారు కదా, ఆ ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి షేర్ హోల్డర్స్కే ఇంకొంత వాళ్ళు ఎంతైతే ఆల్రెడీ షేర్ హోల్డ్ కలిగి ఉన్నారో, లెట్సే 10% ఉంది, ఇంకో 10% అట్లా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్కే షేర్స్ని అమ్మితే దాన్ని రైట్స్ ఇష్యూ అని పిలుస్తారు. షేర్స్ని అమ్ముతారు ఇక్కడ ఓపెన్ మార్కెట్లో అందరికీ అని కాకుండా ఆల్రెడీ ఉన్న వాళ్ళకే అని అమ్ముతారు. దీనివల్ల ఏమవుతుంది? మనీ అనేటటువంటిది వస్తుంది. ప్రమోటర్స్, ఆ కంపెనీ యొక్క ప్రమోటర్స్కి మనీ వస్తుంది, అది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏమొస్తుంది? లెట్సే వీళ్ళు 5Gలో వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఓకే. బట్ ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఏమొస్తుంది? వాళ్ళు దాన్ని ఓపెన్ మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. వాళ్ళేమి అలాగే ఉంచుకోవాల్సిన అక్కర్లా, తర్వాత అయినా ఓపెన్ మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి ఈ వోలటాలిటీ లేకుండా ఉండడం కోసం రైట్స్ ఇష్యూ అనేటటువంటిది చేస్తూ ఉంటారు. ఆ కంపెనీ బెటర్ పొజిషన్లో ఉందంటేనే షేర్ హోల్డర్స్ కొనుక్కుంటారు కదా, లేకపోతే కొనుక్కొని ఓపెన్ మార్కెట్లో వాళ్ళు సేల్ చేసుకుంటారు. ఆ కంపెనీకి మనీ అనేది వస్తుంది, అది ఇన్వెస్ట్మెంట్ కోసం వాడచ్చు. ఇప్పుడు భారతీ ఎయిర్టెల్ అని టెలికాం కంపెనీ, 5G టెక్నాలజీ వాటన్నిటిని తీసుకొని రావాలి. మరి అది క్యాపిటల్ ఇంటెన్సివ్, ఆల్రెడీ టెలికాం సెక్టార్ అనే స్ట్రెస్లో ఉంది. మనం లాస్ట్ వీడియోలో చదువుకున్నాం కదా, స్ట్రెస్లో ఉంది, మనీ కావాలన్నాం. ఈ కంటెక్స్లో మరి ఇన్వెస్ట్మెంట్ కోసం రైట్స్ ఇష్యూ చేస్తాము అన్నారు. చాలామంది షేర్ హోల్డర్స్ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారనమాట. వివిధ రకాల వాటిలో రావాలి అని, 5G, ఫైబర్, డేటా సెంటర్స్ వీటిని ఎస్టాబ్లిష్ చేయడము, ఇలాంటి బిజినెస్లోకి రావాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి. దానికోసం రైట్స్ ఇష్యూకి ముందుకొచ్చింది భారతీ ఎయిర్టెల్ అనేది. ఇవి బాల్టిక్ సంబంధించిన ఆర్టికల్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.